నమ్మ బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే ముందు నన్ను మాట్లాడకుండా వివిపురం ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళిపోమన్నారు. ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్కి వచ్చి చూస్తే నేను తినడానికి వచ్చినట్లేదు, తిరణాలకు వచ్చినట్టుంది. అంత జనాలు ఉన్నారు ఇక్కడ. నాకైతే ఈ జనాలు చూసి మతిపోయింది. అసలు ఈ ప్లేస్ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం రండి. వెళ్ళగానే నాకు ఈ స్టాల్ కనిపించింది. ఇక్కడైతే పొటాటో ట్విస్టర్లు ఉన్నాయి, దాంతోపాటు పాపడి ఉంది. పొటాటో ట్విస్టర్ అంటే అదేదో కాదు, ఆలుగడ్డని పొల్లకొచ్చి దాన్ని సాగబెరికి నూనెలో వేయించి దానికి నానా హింసలు పెట్టి పౌడర్ జల్లి ఇస్తారు. తినడానికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక పాపడ్ చెప్పుకున్నా. ఇప్పుడు మనం తీసుకుందాం పాపడ్ మసాలా. తిని ఎలా ఉందో చెప్తాను మీకు. పుల్ల పుల్లగా చాట్ మసాలాతో సూపర్గా ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అవంతా కానీ ట్రై చేద్దాం. దీని పేరు ఔరే బేలే దోశ అంట. మన సైడ్ అయితే పితిక్ పప్పు అంటారు, పితిక్ బేల్ అంటారు. ఈ ఔరే బేలే దోశ ఇక్కడ స్పెషల్ ఐటమ్. ఇది ఈ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. నేను కూడా ఒక ఔరే బేలే దోశ తీసుకున్నాను. ఇక్కడ టోకెన్ వాళ్ళ చేతికి ఇవ్వడం అనేదే కానీ దోశ మన చేతికి ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు. అంత క్రౌడ్ ఉంటారు ఇక్కడ. ప్రజెంట్ అయితే విపరీతంగా ఉన్నారు, జామ్ ప్యాక్డ్. వంట చేయడం ఒక ఆర్ట్ అంటారు. ఈ దోశలు వేస్తుంటే ఆర్ట్ వేసినట్టుంది. ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు. ఇక్కడ దోశల పైన చాలా నెయ్యి వేస్తారు. ఆ నెయ్యి అలా దోశల పైన వేస్తుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. దోశలు అయితే తయారయ్యాయి. ఇప్పుడు నేను ఆ దోశని చేజిక్కించుకోవాలి. ఎట్టకేలకైతే సంపాదించేసిన ఈ దోశ కోసం దగ్గర నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. నీ అయితే కుమ్మరి ఇచ్చినాడు, ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుంది. తినంగా బాగుంది. ఇది కమ్మగా అయితే భలే ఉంది. ఇదే బెంగళూరులో ద మోస్ట్ ఫేమస్ బీబీ బేకరీ. ఇక్కడైతే హనీ కేక్ అండ్ కేబీసీ అయితే చాలా ఫేమస్ అంట. కేబీసీ అంటే ఏంటో నాకు కానీ తెలియదు. ఎవరినైనా అడగని కేబీసీ ట్రై చేయండి అంటారు. అసలు ఆ కేబీసీ అంటే ఏంటో ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం రండి. ఈ బేకరీ లోపలికి రాగానే ఒక మంచి వైబ్ ఫీల్ అవుతున్నా. ఈ బేకరీకి అయితే 70 years ఓల్డ్ హిస్టరీ ఉందంట. ఇక్కడంతా కానీ చూడండి, స్టాక్ లోడెడ్ ఉంది. ఇది తొందరగా కానీ సేల్ అయిపోతుంది, అంత క్రౌడ్ వస్తారు ఈ బేకరీకి. కేబీసీ అన్నాను కదా, కేబీసీ అంటే కారాబన్ కాంగ్రెస్ అంట. ఇప్పుడే కనుక్కున్నాను. నా చేతిలో అయితే హనీ కేక్ ఉంది, ఈ చేతిలో అయితే కేబీసీ ఉంది. నేనైతే కేబీసీ ట్రై చేస్తాను. అసలు ఎలా ఉందో చూద్దాం. దీని లోపల అయితే బటర్, మళ్ళీ ఇంకా పీనట్స్ అంతా కానీ బాగా వేసినారు. అసలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నోట్లో పెట్టుకున్న 2 సెకండ్లకి కరిగిపోతుంది, అంత సూపర్గా అయితే ఉంది. ఇది ఆసమ్. ఒకసారి చూడండి అలా ఉందో. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. ఇక్కడికి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఫిదా అయిపోతారు. ఇప్పుడైతే హనీ కేక్ ట్రై చేద్దాం. ఇది కానీ ఇక్కడ చాలా ఫేమస్ ఉంటాయి హనీ కేక్. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఈ టెక్స్చర్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. కింద అయితే మాత్రం హనీ నీట్గా తెలుస్తుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే స్వీట్ ఓవర్లోడ్ లేదు, అలా తక్కువగానే లేదు. తినడానికి అయితే మాత్రం అద్భుతంగా ఉంది. బేకరీలో బిల్లు కట్టడానికి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. బేకరీలో బిల్ పే చేసి బయటికి రాగానే నాకు హ్యాపీ అవర్స్ కనిపించింది. హ్యాపీ అవర్స్ అంటే బార్లో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు పైన కానీ హ్యాపీ అవర్స్ ఉంది. అసలు ఏంటో ఒకసారి చూద్దాం రండి. మందు గ్లాసులు కనిపిస్తున్నాయి, కానీ ఇదైతే మాత్రం నార్మల్ మందు కాదు, ఫ్రూట్ జ్యూస్ అంట. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడున్న ప్లేట్లన్నీ పొగలు కక్కుతున్నాయి. ఏనా ఇది? మ్యాంగో, గోవా, మ్యాజిక్ పల్స్, పాన్, జామున్. ఇది 3 రకాల ఫ్రూట్ జ్యూసెస్. ఒకటి జామున్, ఒకటి మ్యాంగో, ఇంకొకటి గువావా. పే ఆయితో ఆ ప్లేట్లో వైట్ స్టోన్ లాంటి ఒక సబ్స్టాన్స్ వేసి దానిపైన వేడి నీళ్ళు పోయగానే పొగలు రావడం స్టార్ట్ అయింది. మనకేనా? నేను తాగుతాను. షేర్స్.
ತಗೊಳ್ಳಿ ಬ್ರೋ ಒಂದು. ಪರವಾಗಿಲ್ಲ, ಟೇಸ್ಟ್ ಮಾಡಿ. ಹೌದಾ? ಓಕೆ. ಇದೈತೆ ಮ್ಯಾಂಗೋ. ఓకే ఓకే, ఎలా ఉందో ట్రై చేద్దాం. షోకీకి 150 బొక్క. ఇదే టెంకాయ పువ్వు అంటే. దీంట్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి, చెస్ట్ పెయిన్కి, షుగర్ కంట్రోల్కి, థైరాయిడ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. మీరు కనుక జిమ్ చేస్తున్నట్టున్నా లేకపోతే ఏదైనా డైట్లో ఉన్నా కానీ ఈ స్ట్రీట్కి వస్తే ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇల్లే కొడి ನಾಳೆ ಕೊಟ್ಟರೆ ಓಕೆ. ఇదైతే నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేయడం. ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మన సైడ్ పూతరేకులు ఎలా ఉంటాయో అలా ఉంది. ఇది పువ్వులాగుంది చెప్పాలంటే, మెత్తగా కరిగిపోతుంది. దీంతో పాటు నాకు బెల్లం పొడి ఇచ్చారు. స్వీట్గా కమ్మగా ఉంది, చాలా బాగుంది. నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూసిన స్వీట్ ఇది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఇక్కడ చూస్తున్నా. ఈ మధ్య ఎక్కడ పెళ్ళిళ్ళు కానీ పెట్టడం లేదు ఇది. ఈరోజు అయితే ఇక్కడ రోడ్లో చూశాను. ఇదే పేని. అసలు ఇది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దాం. पेमेंट हो गया भैया, पेमेंट डाल दिया. ఇదే చూడండి, సేమియా పైన బాదం పాలు వేసి ఫుల్ మేగడతో అయితే ఇచ్చినాడు. అసలు మేగడ చూడండి ఎలా ఉందో. ఇదంతా మేగడే. నోట్లో బర్స్ట్ అయినట్టుంది, అద్భుతంగా ఉంది. నా చిన్ననాటి రోజులకైతే వెళ్ళిపోయాను, అంత బాగుంది ఇది. మస్త్ భయ్యా. హే, ఐ నో దిస్. ఇది ఇప్పుడు యూఎస్లో బాగా ట్రెండ్ అయ్యే ఫుడ్ ఐటమ్ ఇది. ఇక్కడ ఏంట్రా అంటే స్పెషాలిటీ, మన చిప్స్ మనమే తీసుకోకపోతే దాంట్లో వాళ్ళు మసాలాలు కనిపిస్తారు విచిత్రంగా. అదేంటో నాకు అర్థం కాదు. అసలు ఇది ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు కూడా ట్రై చేయలేదు. ఈ రోజు అయితే ట్రై చేస్తున్నాను. ఇట్ షుడ్ బి స్పైసీ. యా. ఆబ్వియస్గా లేస్ ఫ్లేవర్ అయితే ఉంది. దీంతోపాటు అయితే ఇంకా పెరి పెరి సాస్, మైనస్ అంతా కానీ కలిపి ఒక సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్తో అయితే ఉంది. ఫుల్గా క్రిస్పీగా, ఒక పక్క సాఫ్ట్గా, చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెండ్, ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయాల్సి ఉంది. ఒక్క రోజులో అయితే ఇంపాసిబుల్ అసలు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విత్ లవ్, భూలోకంలో దినేష్.